హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో చాలా సింపుల్గా క్విక్గా కేవలం 15 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే బ్రోకలీ కర్రీ రెసిపీని షేర్ చేస్తున్నాను. ఈ కర్రీ రసంలోకి సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది. మా ఇంట్లో వీక్లీ వన్స్ అయినా సరే ఖచ్చితంగా ఇది ప్రిపేర్ చేసుకుంటాం. రసం చేసిన రోజైతే ఖచ్చితంగా ఇది ఉండాల్సిందే. బ్రోకలీని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ తెలుసుకుంటూ ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడైతే ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ఫస్ట్ మనం బ్రోకలీని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ సైడ్ ఉన్న ఆకులన్నీ కట్ చేసి బ్రోకలీని పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఈ పీసెస్ మరీ చిన్నవిగా కాకుండా మరీ పెద్దవిగా కాకుండా మనం తినడానికి ఈజీగా ఉండేలాగా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న బ్రోకలీ పీసెస్ని బాయిలింగ్ వాటర్లో ఒక 2 to 3 minutes పాటు ఉంచి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్కువసేపు కనుక బాయిలింగ్ వాటర్లో ఉంచితే మనం కర్రీ ప్రిపేర్ చేసే టైంకి బ్రోకలీ మొత్తం మ్యాష్ అయిపోతుంది. సో 2 to 3 minutes అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని అందులో 1 tablespoon ఆయిల్ని యాడ్ చేయాలి. ఈ ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఇందులో తిరగమాత కోసం 1 teaspoon పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు యాడ్ చేయాలి. ఈ తిరగమాత కొద్దిగా వేగాక ఇందులో ఒక రెమ్మ కరివేపాకును యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ని హాఫ్ తీసుకొని సన్న స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న బ్రోకలీకి హాఫ్ ఆనియన్ కరెక్ట్గా సరిపోతుంది. లేదా మీరు ఆనియన్స్ని ఎక్కువగా ఇష్టపడతారనుకుంటే ఒక ఫుల్ ఆనియన్ని యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేమ్ని లో టు మీడియంలో ఉంచి ఆనియన్స్ మొత్తం ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీ రుచికి తగినంత ఉప్పు, ఒక 1/2 teaspoon పసుపును యాడ్ చేసి ఒకసారి మొత్తం చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న బ్రోకలీ పీసెస్ని యాడ్ చేసి ఒకసారి మొత్తం చక్కగా కలుపుకోవాలి. ఇలా మొత్తం చక్కగా కలుపుకున్నాక బ్రోకలీ పీసెస్ అన్నీ మగ్గే వరకు చక్కగా మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో అడుగంటకుండా మూత తీసి ఒకసారి మొత్తం చక్కగా కలుపుకొని మళ్ళీ మూతను క్లోజ్ చేసి మగ్గించుకోవాలి. ఒకవేళ అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని మగ్గించుకుంటూ ఉండాలి. అలాగే ఫ్లేమ్ని కూడా లో టు మీడియంలో ఉంచి మగ్గించుకోవాలి. ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టి మనం మగ్గించుకుంటున్నట్లయితే అడుగంటి కర్రీ సరిగ్గా రాదు. ఇలా ఒక 5 to 10 minutes పాటు బ్రోకలీ పీసెస్ని మగ్గించుకుంటే బ్రోకలీ అనేది చక్కగా కుక్ అయి ఉంటుంది. ఈ స్టేజ్లో నేను పప్పుల పొడిని ఒక 2 tablespoons యాడ్ చేసి ఒకసారి చక్కగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుంటున్నాను. ఈ బ్రోకలీ కర్రీకి పప్పుల పొడి మంచి టేస్ట్ని ఇస్తుంది. మన ఛానల్లో ఆల్రెడీ పప్పుల పొడి వీడియో ఉందండి. నేను ఐ కార్డ్స్లోనూ అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లోనూ లింక్ ఉంచుతానండి. తప్పకుండా మీరు ఆ వీడియోను కూడా చెక్ చేయండి. ఈ పప్పుల పొడి మొత్తం చక్కగా కలిసేలాగా కలుపుకొని కడాయి మీద మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాల పాటు కదపకుండా అలాగే వదిలేయాలి. ఆ తర్వాత డిష్ అవుట్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన టేస్టీ బ్రోకలీ కర్రీ రెడీ. ఈ బ్రోకలీని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల కళ్ళకు చాలా మంచిది, గుండె ఆరోగ్యానికి మంచిది, అలాగే క్యాన్సర్ నుంచి కూడా కాపాడుతుంది. మీరు డెఫినెట్గా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాతో కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. నా ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వలన నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.